ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఏమంటున్నారంటే, ఎలాంటి ముసలి వాళ్ళైనా సరే బాబా జ్ఞానం అంటే బ్రాహ్మణ జీవితంలోకి వచ్చారు అంటే వాళ్ళు చిన్న పిల్లలే అంటున్నారు. అంటే కొత్తగా జన్మ తీసుకున్నట్టుగా, మరజీవ జన్మ తీసుకున్నట్టుగా. మరి ఈ వాక్యాల గురించి బాబా ఏం చెప్తారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? బాబా అంటున్నారు, ఈ ఉన్నతమైన రోజు విశేషంగా బాబా మరియు దాదా ఇద్దరు స్మృతి చిహ్నం యొక్క రోజు. ఒకటి దాదా రూపం శివ బాబా గుర్తు మరియు ముసలి రూపం బ్రహ్మ బాబాకి గుర్తు. ఎప్పుడు కూడా యువ రూపం చూపించరు, ముసలి వాళ్ళని చూపిస్తారు. క్రిస్మస్ ఫాదర్ అంటే ముసలివారిని చూపిస్తారు. మరియు 2 రంగులను కూడా తప్పకుండా చూపిస్తారు, తెలుపు మరియు ఎరుపు. ఇవి కూడా బాబా మరియు దాదాకు గుర్తు. బాబ్దాదా చిన్నపిల్లలకు వారికి ఏదైతే కోరిక ఉందో దాని ద్వారా నింపుతారు. చిన్న పిల్లలు చాలా స్నేహంతో ఈ విశేషమైన రోజుని తమ మనసుకి ఇష్టమైన వస్తువులు క్రిస్మస్ ఫాదర్ని అడుగుతారు కదా, లేదా సంకల్పం పెట్టుకుంటారు మరియు అది తప్పకుండా పూర్తి చేస్తారని నిశ్చయం పెట్టుకుంటారు. ఇది కూడా పిల్లలేని మీ స్మృతి చిహ్నమే. పాత శూద్ర జీవితంలో ఎంత ముసలివారైనా కానీ బ్రాహ్మణ జీవితంలో చిన్నపిల్లలే. శూద్ర జీవితంలో ఎంత ముసలి వాళ్ళైనా బ్రాహ్మణ జీవితం తీసుకున్నామంటే మరజీవ జన్మ అంటే మరజీవ వాళ్ళు చిన్నపిల్లలు అంటున్నారు. అంటే కొత్తగా జన్మించినట్టు, ఇంకా కొత్త జన్మ, కొత్త సంవత్సరం, కొత్త పరివారం, కొత్త యుగం, ఇవన్నీ కూడా చిన్నపిల్లలందరూ ఏదైతే శ్రేష్ఠ కోరిక పెట్టుకుంటారో అది పూర్తి చేస్తారు కదా. అందువలన ఈ స్మృతి చిహ్నం చివరి ధర్మం వారిలో కూడా నడుస్తూ వచ్చింది. మీ అందరికీ ఈ సంగమ యుగం యొక్క ఉన్నతమైన రోజు యొక్క చాలా బహుమతులు బాబ్దాదా ద్వారా లభించాయి కదా. విశేషంగా ఈ ఉన్నతమైన రోజు బహుమతుల రోజు బాబ్దాదా అన్నిటికంటే పెద్ద బహుమతి స్వరాజ్యం మరియు స్వర్గరాజ్యాన్ని ఇస్తున్నారు పిల్లలకి. స్వరాజ్యం, స్వర్గరాజ్యం. ఇది అంత ఉన్నతమైన రోజు కదా. దీనిలో అప్రాప్తి వస్తువు అనేది ఏది ఉండదు. ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. సర్వప్రాప్తి స్వరూపంగా అవుతారు. ఉన్నతమైన రోజు జరుపుకుని ఉన్నత మనసు కలిగిన వారు కదా. విశ్వానికి ఇచ్చేవారు అంటే విశాల హృదయం కలిగిన వారు కదా. అందరికీ సంగమ యుగం యొక్క ఉన్నతమైన రోజు యొక్క ఉన్నతమైన మనసుతో ఉన్నతమైన బాబ్దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. బాబా ఆ రోజు వచ్చి బాబా పిల్లలకి స్వరాజ్యం, విశ్వరాజ్యం ఇచ్చారు. ఎప్పుడు 1984లో బాబా వచ్చి మనకి ఈ యొక్క విశేషమైన ప్రాప్తులు ఇచ్చాను అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.